అమ్మ పేరు బి నిశిషారు. ఏం క్లాస్ చదువుతున్నావు? 10th C. ఈరోజు పేరెంట్ మీటింగ్ పెట్టారు కదా, మెగా పేరెంట్. అసలు ఎందుకు పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు మీటింగ్లో ఏం చెప్పారు మీకు? మీటింగ్లో పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారు, పిల్లల గురించి పేరెంట్స్ ఎలా వెళ్ళొచ్చు తెలుసుకుంటున్నారు. 365 రోజులు ఇంట్లో పనులకు వెళ్ళిపోతారు, ఒక్కరోజు పిల్లల కోసం కేటాయించాలి సమయం. అలాగే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ తీస్తున్నారా లేదా, పిల్లలు చదువుకుంటున్నారా లేదా, పిల్లలు స్కూల్లో చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు, స్కూల్కి వచ్చిన తర్వాత పొద్దు నుండి సాయంత్రం దాకా ఎలా ఉంటున్నారు ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి పేరెంట్స్ని టీచర్స్ పిలిచారు. దీన్నే మెగా పేరెంట్స్ మీటింగ్ అంటారు. మరి ఈ మీటింగ్లో ఇంతకుముందు ఎప్పుడైనా ఎలాంటి మీటింగ్లు జరిగాయా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంటే మీరు చదువుకున్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు, తెలుసా లోకేష్ గారు? ఇప్పుడు వీళ్ళు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అంటే మీ మంచి కోసం, అంటే స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఏంటంటే పేరెంట్స్కి తెలియాలని, పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో తెలియాలని ఇటువంటి కండక్ట్ చేయడం ఏమనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. మా గురించి పేరెంట్స్కి అలాగే ఇటు టీచర్స్కి అలా చాలామందికి తెలుస్తుంది కాబట్టి. ఏం చెప్తారు లోకేష్ గారికి ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు? థ్యాంక్ యూ సార్, మీ వల్ల మా పేరెంట్స్ అందరికీ ఒక మంచి అభిప్రాయం, ధైర్యంగా ఉంటున్నారు మా పేరెంట్స్. మేము ఎలా చదువుతున్నాం అవన్నీ తెలుసుకునేగల ఒక మంచి సన్నివేశాన్ని తయారు చేశారు. థ్యాంక్ యూ సార్. అంటే మరి లోకేష్ గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీకు ఏమైనా మంచి జరుగుతుందని నమ్మకం ఉందా? అవును, ఎందుకంటే మీకు ఆయన మినిస్టర్ తెలుసు, ఎమ్మెల్యే కూడా ఆయన అనుకుంటా. అవును. ఏమనిపిస్తుంది లోకేష్ లాంటి వాళ్ళు మీకు ఎమ్మెల్యేగా ఉండడం? మా అదృష్టం, చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఏమనిపిస్తుంది? యాక్చువల్ తిట్టుకుంటున్నారా అనవసరంగా మా పేరెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చారని? మేము మా గురించి పేరెంట్స్కి మేము ఎలా చదువుతున్నాం, ఏం చేస్తున్నాం, మా గురించి పేరెంట్స్ కూడా పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుంటారు. టీచర్స్ కూడా మా మీద మంచిగా ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తారు. గతంలో ఎట్లాంటి మీటింగ్స్ ఎప్పుడైనా, అంటే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు? 10th క్లాస్. 10th క్లాస్. ఎన్ని ఏళ్ళ నుండి స్కూల్లో చదువుతున్నారు? 5 years. 5 years అండి. మరి ఆ 5 yearsలో ఎప్పుడైనా ఇట్లాంటి మీటింగ్ ఏదైనా ఏర్పాటు చేసి పేరెంట్స్ని తీసుకొచ్చి ఏమైనా చేశారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హ్యాపీగా ఉందా? బాగానే ఉందా? మీకు అందరికి స్కూల్లో టీచర్స్ బాగానే చెప్తున్నారు? బాగా చెప్తున్నారు. మిడ్ డే మీల్ బాగుందా? బాగుంది, బాగానే పెడుతున్నారు. ఏం పేరు నీ పేరు? నాగవర్షిత. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. 6th క్లాస్. ఏం మీటింగ్ జరిగింది ఈరోజు స్కూల్లో? ఈరోజు పిల్లల కోసం ఏం చెప్పాలి అదంతా జరిగింది. ఏం చెప్పారు టీచర్స్? ఫోన్లు చూడకూడదని, బాగా చదువుకోవాలి దాని గురించి చెప్పారు. మరి నువ్వు చూస్తున్నావా ఫోన్లు ఇంటి దగ్గర? ఫోన్ ఇవ్వట్లేదా? ఓకే. ఎలా ఉంది స్కూల్లో భోజనం ఎట్లా పెడుతున్నారు? బాగుంది. టీచర్స్ ఎలా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు. ఎలా ఉంది? లోకేష్ గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, బాగా చేస్తున్నారు. ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాగానే ఉంది. గతంలో బాగుందా ఇప్పుడే బాగుందా మీకు? ఇప్పుడే బాగుంది. నిజమేనా? నిజమే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు డి మాలవిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నాను. ఏంటి అసలు ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి? పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. మేము ఎలా చదువుతున్నాము, మా మార్క్స్ ఏంటి, మేము ఎలా ప్రవర్తిస్తున్నాము అనే తల్లిదండ్రులకు తెలుసుకోవడం చాలా మంచి విషయం. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్నేళ్ళ నుండి స్కూల్లో చదువుతున్నావు? 5 years నుంచి చదువుతున్నాను. 5 years నుంచి చదువుతున్నావు కదా, మరి ఈ 5 yearsలో ఎప్పుడైనా ఇట్లాంటి మీటింగ్ పెట్టారమ్మా? అంతకుముందు కొంచెం చిన్న చిన్న మీటింగ్స్ పెట్టారు, బట్ టుడే మాత్రం చాలా పెద్ద గ్రాండ్ మీటింగ్ అల్లే పెట్టారు. చాలా పెద్దగా పెట్టారు. అంటే ఏమనిపిస్తుంది అంటే మీకోసం, అంటే మీ పేరెంట్సే కాకుండా గవర్నమెంట్ కూడా ఒక బాధ్యతగా మీరు ఏం చేస్తున్నారు, ఇంటి దగ్గర ఎలా ఉన్నారు, అలాగే స్కూల్లో ఏం చదువుతున్నారు మీ పేరెంట్స్కి తెలియాలని చెప్పి ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అండ్ విద్యాశాఖ మంత్రిగా అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు. సో వీళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం వల్ల ఏమనిపిస్తుంది? ఒక స్టూడెంట్గా మీకు ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు? ఎలా ఉంది స్కూల్లో టీచింగ్ కావచ్చు? గవర్నమెంట్ అంటే నార్మల్గా అంటారు కదా, గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు, గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవేమి బాగోవని చెప్తుంటారు. ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్గా నువ్వేం చెప్తావు? గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక పేద పిల్లలకి చాలా మంచి భవిష్యత్ లాంటిది. గవర్నమెంట్ స్కూల్ని మనం తప్పు పట్టకూడదు. ప్రైవేట్ స్కూల్ చదివించుకునే ప్రైవేట్ స్కూల్ అలాగో గవర్నమెంట్ స్కూల్ కూడా అలానే. క్లాస్ రూమ్స్ కావాలంటే చూసుకోవచ్చు, ఐఎఫ్ఈ ప్యానల్స్ చాలానే ఉన్నాయి. సో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. రిజల్ట్స్లో కూడా అట్లానే ఉంటారా? రిజల్ట్స్లో కూడా అలానే ఉంటాం. ఏంటి ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఎలా చేస్తున్నారు ఆయన? మీకు స్టూడెంట్స్కి సంబంధించి ఏం చేస్తున్నారా?
చేస్తున్నారు. మీకు మంచి జరుగుతుందని నమ్మకం ఉందా లోకేష్? ఉంది.